మీ బైక్ కార్ ఏదైనా వెహికల్కి ట్రాఫిక్ చలానా పడిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ బైక్ లేదా కార్ ఎనీ వెహికల్ ఏదైనా సరే వెహికల్కి ట్రాఫిక్ చలానా పడిందా లేదా, ఒకవేళ పడితే ఎలా పే చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఒక పేమెంట్ చేయాలంటే ఎలా పేమెంట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ అయినా తెలంగాణ అయినా సరే రెండు స్టేట్ వాళ్ళు ఎలా పే చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను తెలంగాణకు సంబంధించిన వెహికల్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలని చేస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత ఏపీ నుంచి ఎలా చేయాలని చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అందుకోసం మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బార్లో ఈ చలాన్ అని టైప్ చేయండి. ఈ చలాన్ చూసారు కదా, ఈ చలాన్ టైప్ చేసిన తర్వాత ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, తెలంగాణ పోలీస్ అని చెప్పి. సో అది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ రకంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఇందులో ఇక్కడ చూడండి వెహికల్ నెంబర్ అని అడుగుతుంది. అక్కడ మీ వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఉంది కదా 6-2, దానికి ఆన్సర్ ఎంటర్ చేయాలి. తర్వాత గో అనేది ప్రెస్ చేయాలి. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్వశ్చన్ అడుగుతుంది అనమాట, 6-2 సంథింగ్ అలాగా. అక్కడ ఏదంటే దానికి సంబంధించి ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ చేసి ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గో అని ప్రెస్ చేసినట్లయితే మీ వెహికల్కి ఇలా వచ్చింది అనమాట. ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అలా ఎవరి పేరు మీద ఉంది అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇలా కనిపిస్తాయి క్లియర్గా. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ప్లేస్ ఇంకా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఎక్కడ పడ్డది, ఏ వెహికల్ నెంబరు, ఇంకా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇందులో చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇందులో వస్తాయి అన్నమాట. అంటే లొకేషన్ ఎక్కడ పడింది, ఏ రోడ్డు, ఏ ఏరియా, అలా ఎందుకు, రీజన్ ఏంటి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైన్ ఎంత అనేది కూడా ఇక్కడ కనిపించుద్ది. ఇంకొకసారి ఇక్కడ ఇమేజెస్ కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో రాంగ్ రూట్ అయితే రాంగ్ రూట్ సంథింగ్ అలా ఇమేజెస్ అనేది కనిపిస్తుంటాయి అనమాట. ఇంకా ఇక్కడ మీకు టోటల్ ఎన్ని ఫైన్స్ పడ్డాయి, ఎంత అమౌంట్ అవుతుంది, అంటే ఇంకా మీరు పేమెంట్ ఎంత చేయాలని కూడా టోటల్ కింద చూడండి గ్రాండ్ టోటల్ అని కనిపిస్తుంది కదా. ఆ గ్రాండ్ టోటల్ దగ్గర చూసినట్లయితే అమౌంట్ ఎంత ఉన్నది, మొత్తం ఈచ్ చలానాకి ఎంత పడ్డది, టోటల్ ఎంత పే చేయాలని కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మార్క్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంత కనిపిస్తుంది అనేది కూడా కనిపిస్తుంది, మనం అంత పే చేయాల్సి ఉంది. సో టోటల్ ఈ అమౌంట్ అనేది ఇప్పుడు పే చేయాలంటే కింద పేమెంట్ మోడ్ చూడండి, చూజ్ యువర్ మోడ్ ఆఫ్ పేమెంట్ అని చెప్పి అందులో కనిపిస్తున్న మోడ్ ఆఫ్ పేమెంట్ని సెలెక్ట్ చేసి మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేది, స్కాను, యూపీఐ పేమెంట్, ఇలా క్యూఆర్ కోడ్, ఇలా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అలా కనిపిస్తాయి అనమాట. అందులో మనకి కావాల్సిన పేమెంట్ చేసుకోవచ్చు. మేక్ పేమెంట్ అని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఈ రకంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎస్బీఐ నుంచి అయితే ఎస్బీఐ, ఇంకా అక్కడ చూడండి ఇక్కడ టీపే అని చెప్పింది, ఇంకా ఈ మోడ్ పేమెంట్ మోడ్, ఇంకా పేటిఎం నుంచి, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి సంథింగ్ మీకు ఎలా కావాలంటే అలా మీకు ఏ పేమెంట్ మోడ్ కావాలో ఆ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి, పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేశాను. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత అంటే ఎస్బీఐ సెలెక్ట్ చేశాను, మేక్ పేమెంట్ అని ప్రెస్ చేశాను. ఇక్కడ కింద చూడండి మనకి లిస్ట్ అంతా వచ్చింది, ఏమేమి ఉన్నాయి, ఎంత అమౌంట్ అని చెప్పి. ఇక్కడ కింద ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. తర్వాత అక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయాలన్నమాట. మీ ఈమెయిల్ ఐడి అయితే అది, ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రావట్లేదు. అంటే మనం రెండు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ప్రెస్ చేస్తాం అనుకోండి, మనకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత 5+5 అని చూస్తారా, అక్కడ దానికి వచ్చిన ఆన్సర్ 5+5 అంటే 10, అంటే ఆ ఆన్సర్ని అక్కడ 10 దగ్గర ఎంటర్ ఆన్సర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ఆన్సర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ రకంగా వచ్చింది. నెట్ బ్యాంకింగ్ ఉంది కదా, పేమెంట్, సో సెలెక్ట్ చేయండి. ఎస్ఎంఎస్ ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పొచ్చింది. తర్వాత ఇలా ట్రాన్సాక్షన్ వ్యూ ఇలా వచ్చింది. సో దాన్ని ఓకే ప్రెస్ చేయండి. నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత చూసినట్లయితే మీకు ఇలా సబ్మిట్ అని అడుగుతుంది. ప్లీజ్ క్లిక్ బిలో సబ్మిట్ అని చెప్పి ఆ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇలా ఆర్డర్ ఐడి డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట, పేమెంట్ డీటెయిల్స్. సో అందులో క్రెడిట్ కార్డా, లేదంటే ఎస్బీఐ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్సా, బ్యాంకింగ్ కనెక్టా, యూపీఐ అయితే యూపీఐ అంటే గూగుల్ పే, ఫోన్పే ఏదైనా అలా చేసుకోవచ్చు. లేదంటే వాలెట్స్ ఏదంటే ఆ వాలెట్స్, ఆ రెండిట్లో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే మీరు ఒక పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి, దాని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ అనుకోండి, క్రెడిట్ కార్డ్ నెంబరు, నేమ్ ఆఫ్ ది కార్డ్ హోల్డరు, ఎక్స్పైరీ డేటు, మంత్, ఇంకా సివివి అన్ని ఎంటర్ చేసి పే నో ప్రెస్ చేయాలి. అదే ఒకవేళ యూపీఐ ప్రెస్ చేయాలనుకున్నారు, యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటే అక్కడ మీరు రెండు రకాలుగా చేసుకోవచ్చు. యూపీఐ యూపీఐ ఐడి అని చూసారా, అక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అంటే మీ యూపీఐ ఐడికి నేమ్ ఉంటుంది కదా, ఆ యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ క్యూఆర్ అంటే క్యూఆర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
వాలెట్స్ అంటే సిఎస్సి వాలెట్స్ ఉంది. ఆ రెండిట్లో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సిఎస్సి వాలెట్స్ అని చెప్పి దాని డీటెయిల్స్ ఎంటర్ చేసి పే నౌ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ అనేది చేస్తున్నాను. చూడండి యూపీఐ యాప్ ద్వారా చేస్తున్నాను అనమాట. సో ఇలా వచ్చుద్ది. యూపీఐ యాప్కి పేమెంట్ అనేది రిక్వెస్ట్ వెళ్ళిపోద్ది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి మనకి రిక్వెస్ట్ చేసినట్టు కూడా వచ్చింది మెసేజ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ హెస్ రిక్వెస్టెడ్ 5145 ఫ్రమ్ యువర్ గూగుల్ పే యాప్ వన్స్ అప్రూవ్డ్ మనీ విల్ బి డెబిటెడ్ అని చెప్పింది. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం గూగుల్ పే యాప్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో మేక్ పేమెంట్ అని వచ్చుద్ది. డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటూ వచ్చి చూడండి. నేను ఓపెన్ చేస్తాను గూగుల్ పే యాప్ని. ఇదిగోండి ఈ రకంగా వచ్చింది. గూగుల్ పే ఓపెన్ చేయగానే 5145 రూపీస్ అని చెప్పింది. పే అని ప్రెస్ చేశాను. సో నేను యూపీఐ ఐడి ఎంటర్ చేశాను, పేమెంట్ చేశాను. సో పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేసింది కదా. సో ఈ పేజ్లో మనకి చూపించుద్ది. సో ఇక్కడ చూడండి పేమెంట్ అనేది చేశాను. పేమెంట్ చూడండి పేమెంట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ కంప్లీట్ అయితే కంప్లీట్ అని చెప్పి వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ మీకు చలానా క్లియర్ అయిందా లేదా, ఇంకా స్టేటస్ ఏంటి, ఈ చలానా స్టేటస్ ఏంటనేది చూడండి. ఇక్కడ చూడండి ఇలా వచ్చిన తర్వాత 4th ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ చలన పరివాహన్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ రకంగా వచ్చింది పేజ్ అనేది. సో ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి చలాన్ డీటెయిల్స్ అని ఉంది. ఆఫ్టర్ గెటింగ్ చలాన్ డీటెయిల్స్ అని చెప్పి యూ కెన్ ఫర్దర్ గో ఫర్ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పింది కదా. సో ఇక్కడ చూడండి మనం చెక్ చేసుకోవాలంటే చలాన్ నెంబర్ టైప్ చేసుకోవాలి. అంటే 3 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ డిఎల్ నెంబర్ ఉంటే డిఎల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసుకోవచ్చు. లేదనుకోండి వెహికల్ నెంబర్ ఉందనుకోండి వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ సెర్చ్ ప్రెస్ చేసుకోవాలి. చూడండి చలానా స్టేటస్ చలాన్ నాట్ ఫౌండ్ అని చెప్పింది. నేను ఇందాక పేమెంట్ చేసిన దానిది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి వెంటనే అప్డేట్ అవ్వు. దానికోసం మీరు ఏం చేసుకోవాలంటే 24 hours ఆగి, అంటే ఇప్పుడు 5 o'clock పే చేశారనుకోండి, రేపు 5 o'clock తర్వాత చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది. ఇంకో వేరేలో చెక్ చేయాలంటే ఫస్ట్లో వచ్చాం కదా. సో ఈ రకంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ దానికి అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేసి గో ప్రెస్ చేసినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ అంటే నో చలానా అయితే నో చలానా అని చెప్పొచ్చుది. చూడండి నో పెండింగ్ చలానాస్ అని చెప్పింది. ఈ రకంగా మీకు చూపించుద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీ బైక్ ఆర్ కార్ ఆర్ వెహికల్ ఎనీ వెహికల్ చలానాస్ ఏమైనా పడ్డాయా, ట్రాఫిక్ చలానాస్ ఏమైనా పడ్డాయా అనేది చెక్ చేసుకునే ప్రాసెస్, ఇంకా పేమెంట్ చేసే ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. సో ఈ వీడియోలో మీకు మీ బైక్ ఆర్ కార్ ఆర్ వెహికల్ ఎనీ వెహికల్ దానికి సంబంధించిన ట్రాఫిక్ చలానాస్ ఏమైనా పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, దానికి పేమెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వెహికల్స్ సంబంధించి. నెక్స్ట్ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెహికల్స్ యొక్క లైసెన్స్ కానీ లేదంటే ట్రాఫిక్ చలానాస్ కానీ ఎలా చెక్ చేసుకోవాలి, ఇంకా ఎలా పేమెంట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.